హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడైతే మనము షైన్ BS4 వెహికల్స్కి కార్బోరేటర్ ప్రాబ్లం వస్తే ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కస్టమర్ చెప్పిన తర్వాత ప్రాబ్లం ఏంటి అనేసి ఇప్పుడైతే చెప్తాను. ఈ వెహికల్ ప్రాబ్లం ఏమిటి, రన్నింగ్లో పోతున్నప్పుడు మనము క్లచ్ పట్టుకున్న వెంటనే త్వరగా అనేది ఆగిపోతూ ఉన్నింది. తర్వాత రేజింగ్ అనేది ఇచ్చినప్పుడు అదేమిటి బీటింగ్ అనేది బుర్రు బుర్రు అనే సౌండ్ వస్తుంది తప్పించి వెహికల్ అనేది త్వరగా అనేది పికప్ అనేది తీసుకోకుండా అయిపోతుంది. తర్వాత మనకి చాలాసార్లు కిక్ కొడుతూ ఉంటే కూడా స్టార్ట్ అనేది కాకుండా అయిపోతుంది. ఇలాంటి ఇష్యూస్ అయితే మన కస్టమర్స్ ఈ విధంగా అయితే చెప్పారు. దానికోసం అయితే మా టెక్నీషియన్ ఇదైతే కార్బోరేటర్ ప్రాబ్లం అయితే వస్తుంది. BS6 కాకుండా BS4 వెహికల్కి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఒకసారి అయితే ప్లగ్, కార్బోరేటర్ అయితే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. జెట్స్, తర్వాత డయాఫామ్ రబ్బరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి అనేసి కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. కస్టమర్ అయితే ఓకే, ఒకసారి చెక్ చేయండి, ఈ ప్రాబ్లం అయితే నాకు రెక్టిఫై చేసేయండి అనేసి చెప్పాడు. దానికోసం అయితే మా టెక్నీషియన్ కార్బోరేటర్ అయితే ఓపెన్ చేశారు. కార్బోరేటర్ ఓపెన్ చేసి వీటిలో ఏమిటి ప్రతి ఒక్క వీటికి జెట్స్ అనేవి వస్తాయి. జెట్స్ తర్వాత ప్రతి ఒక్క హోల్ని దాంట్లో ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉందా, హెయిర్ అనేది సరిగా తీసుకుంటుందా లేదా, ఈ విధంగా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. ఒకసారి అయితే కార్బోరేటర్ని ప్రతి ఒక్కటి చెక్ చేసి క్లీన్ చేసి వాటిని వేసి చూడాలి. మీకైతే లాస్ట్లో కూడా చూపిస్తాను వెహికల్ అనేది ఏ విధంగా ఉన్నింది, ఏ విధంగా ఇప్పుడైతే రెడీ చేసాము, ప్రాబ్లం అనేది రెడీ అయిందా లేదా, ఇవన్నీ మీకైతే చెప్తాము. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అనేది అర్థమవుతుంది ఏ విధంగా ప్రాబ్లం వస్తే ఏ విధంగా రెడీ చేసుకోవాలని. అందుకోసం అయితే చెప్తున్నాను. ప్రతి ఒక్క వీటిలో ఏమిటి జెట్స్, తర్వాత డయాఫామ్ రబ్బరు, తర్వాత అడ్జస్ట్మెంటు, తర్వాత ఏమైనా స్ట్రక్ అవుతుందా లేదా కార్బోరేటర్ ఏమైనా పోయిందా, ఈ విధంగా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. హెయిర్ అనేది కరెక్ట్గా తీసుకుంటుందా, ఇది మెయిన్ వెహికల్స్కి ఏమిటంటే డయాఫామ్ రబ్బరు, తర్వాత కార్బోరేటర్లోకి హెయిర్ అనేది కరెక్ట్గా పోవాలి, పెట్రోల్ సప్లై అనేది కరెక్ట్గా పోవాలి. ఈ విధంగా వీటిలో ఏది జరగకపోయినా వెహికల్ ఏమవుతుందంటే హెయిర్ పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మన వెహికల్ రేజింగ్ ఇచ్చినప్పుడు బుర్రు అనే సౌండ్ వస్తుంది తప్పించి వెహికల్ అనేది రేజింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. దీని లోపల ఏమన్నా గార్ లాగా కట్టేసిన తర్వాత డయాఫామ్ రబ్బర్ అనేసి వస్తుంది, అది కూడా మీకైతే చూపిస్తాను. ఆ డయాఫామ్ రబ్బర్ ఏమైనా హోల్స్ అనేది పడిపోయినా ఈ విధంగా అనేది ప్రాబ్లం వస్తుంది. దానికోసం అయితే కార్బోరేటర్ని క్లీన్ చేసుకునేప్పుడు ఏమిటి ప్రతి ఒక్క దానికి ఉన్న ప్రతి ఒక్క జెట్స్, దాని ప్రతి ఒక్క నెట్టు, ప్రతి ఒక్కటి హోల్ని నీట్గా హెయిర్ గన్తో ఓపెన్ చేసి వాటిని అంతా క్లీన్ చేసుకోవాలి. ఆ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాతనే కార్బోరేటర్ని అయితే ఫిట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మా టెక్నీషియన్ ఏ విధంగా క్లీన్ చేశారో. అప్పుడైతే నేనైతే మీకు వీడియో తీయకముందు ఏమైతే మా టెక్నీషియను జెట్స్ అంతా క్లీన్ చేశాడు. ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి హెయిర్ గన్తో ఎయిర్ కొట్టి తర్వాత ఈ విధంగా అయితే పెట్టాడు. ఇప్పుడైతే డయాఫామ్ రబ్బర్ గురించి మీకైతే చెప్తాను. ఈ డయాఫామ్ రబ్బరు ఎందువల్ల ఏ వెహికల్ అయినా BS4 వెహికల్లో డయాఫామ్ రబ్బర్ అనేసి వస్తుంది. ఆ డయాఫామ్ రబ్బర్ ఏమన్నా హోల్ అనేది పడిపోయినా లేదంటే వీక్ అనేది అయిపోయినా తర్వాత మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఈ డయాఫామ్ రబ్బరే దానికి హెయిర్ అనేది ప్రెజర్ని వదులుతుంది కార్బోరేటర్ నుంచి ఇంజన్కి. ఎప్పుడైతే హెయిర్ అనేది కరెక్ట్గా సప్లై అనేది కాకుండా అయిపోతుందో అప్పుడు అనేది పెట్రోల్ కానీ సప్లై అనేది కరెక్ట్గా కాదు, హెయిర్ అనేది కానీ కరెక్ట్గా సప్లై కాదు, అప్పుడు మాత్రమే మీకు అలాంటి సౌండ్ అనేది వస్తుంది. దీన్ని మనం డయాఫామ్ రబ్బర్ అంటాము. చూడండి మీకు చూపిస్తున్నాను, దీన్ని డయాఫామ్ రబ్బర్ అంటారు. ఆ డయాఫామ్ రబ్బరు ఏమైనా హోల్ పడిపోయింటే ఏమవుతుందంటే హెయిర్ అనేది మనము ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు కాకుండా ఎక్స్ట్రాగా హెయిర్ అనేది ఇంజిన్ లెక్క అనేది వెళ్ళిపోతుంది. దీన్ని డయాఫామ్ రబ్బర్ అంటాము. మా టెక్నీషియన్ అయితే ఆ డయాఫామ్ రబ్బర్ని అయితే చెక్ చేస్తున్నాడు. హోల్స్ ఏమైనా పడింటే దీన్ని అయితే కొత్తదైతే వేసుకోవాలి. మీకు ఎప్పుడైనా మైలేజ్ తర్వాత పికప్ తగ్గినా కూడా ఈ డయాఫామ్ రబ్బరు ఒకసారి అయితే చేంజ్ చేసేసి ఈ జెట్స్ అంతా క్లీన్ చేసేసి ఒకసారి అయితే వేసి చూడండి. మీకు ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అవుతుంది. దీన్ని డయాఫామ్ రబ్బర్ అంటాం. మనం ఎప్పుడైతే రేసింగ్ అనేది ఇస్తే ఈ డయాఫామ్ రబ్బరు ఎయిర్ ప్రెజర్ అనేది వదులుతుంది. ఇప్పుడైతే డయాఫామ్ రబ్బర్ కూడా నీట్గా క్లీన్ చేసి డయాఫామ్ రబ్బర్లో ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇప్పుడైతే మీకు వెహికల్కి వేసి
చూడండి మా టెక్నీషియన్ ఏమైతే హెయిర్ అనేది పోతుందా లేదా ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నాడు. పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసేసి దాంట్లో ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కార్బొరేటర్ ప్రాబ్లం వస్తే మీరు లాస్ట్ వరకు ఉంటే ఏమవుతుందంటే మీకు ఈ వెహికల్ వేసి స్టార్ట్ చేసి చూపిస్తాను. దానికోసమే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీ వెహికల్స్ BS4 వెహికల్స్ అయితే కార్బొరేటర్ ప్రాబ్లం వస్తే ఏ విధంగా రెడీ చేసుకోవాలనేసి మీకే అర్థమవుతుంది. తర్వాత మీరు వెహికల్ వెళ్ళి టెక్నీషియన్ దగ్గరికి ఈ విధంగా రెడీ చేయండి అనేసి మీరే చెప్పచ్చు. అందుకోసం అయితే చెప్తున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే ఎక్సలేటర్ వైర్ అనేది రస్ట్ అనేది పట్టేసింది. మీకేమైనా ఎక్సలేటర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్సలేటర్ వైర్ కూడా చేంజ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి రండి, రిప్లై అయితే ఇస్తాను.